కొండలగరం గ్రామ ప్రజలకి నా విజ్ఞప్తి. నేను మీ గౌరీ రావు చక్రవర్తిని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క సమయం 30వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. అదైతే ఒకే ఒక రోజు ఉంది. దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి, ఒకే ఒక రోజు ఉంది. అంటే ఈవేళ శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు దినం. అందువల్ల రేపు ఒక్కరోజే ఉంది. ఆ ఒక్కరోజును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేయాలి 2029 అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పొడిగించమని నరేంద్ర మోడీ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా మన దగ్గర ఉండవలసినటువంటి పత్రాలు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కర ఆధార్ కార్డులు, అదేవిధంగా మహిళతో అంటే రేషన్ కార్డుతో పాటు జాబ్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాంతోపాటు మనం ఉన్న ఫోన్ నెంబర్ కూడా వారికి ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఇది నమోదు చేసుకోవడానికి మన దగ్గర ఎక్కువ సమయం లేదు, 24 గంటలు మాత్రమే ఉంది. ఈ 24 గంటల్లో ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. దీనికి మన గ్రామ సచివాలయం నందు ఉన్నటువంటి అధికారి అయినటువంటి రామలక్ష్మి గారిని సంప్రదించాలని. రామలక్ష్మి గారి ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాను, తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్తాను. అందరూ కూడా ఆమెకు ఫోన్ చేసి చేయండి. నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అంటే అందరితో ఉండాలి, అందరికీ పనిచేయాలి, అందరి నమ్మకాన్ని పొందాలి అనే సిద్ధాంతంతో వెళ్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకో కేవలం మాత్రం కాదు, అందరికీ ఇచ్చే పథకం. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మన యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామలక్ష్మి గారి నెంబరు 94 94 37 58 25. ఒకసారి మరొకసారి 94 94 37 58 25, 9494375825. మరొకసారి ఇంగ్లీష్లో చెప్తున్నాను, 9494375825. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వారిని పిలిచినట్టయితే వారు మిమ్మల్ని నమోదు చేస్తారు. ఏ సందర్భంలో అయినా వాళ్ళు నమోదు చేయడానికి వెంటనే మీకు రిప్లై ఇవ్వలేనట్టయితే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, 9949881877. మరొకసారి 99 49 88 1877, అంటే 9949881877 ఇంగ్లీష్లో. మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, నేను మీకు స్పందిస్తాను. మీ దగ్గర ఆధార్ కార్డు పెట్టుకోండి, స్పందనలో పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఒక అధికారి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆమె చాలా ఈ రోజుకే నిరంతరం 3 గ్రామ పంచాయతీలు ఆమె పనిచేయడం జరుగుతుంది. ఆమె పనితీరు శభాష్. మీరు ఖచ్చితంగా ఆమెకు ఫోన్ చేసి ఆమె మీకు రెస్పాండ్ అవుతారు. అవును ఎడలో నాకు ఫోన్ చేయమని నా నెంబర్ మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ ఉపయోగించగలరు. ప్రతి ఒక్కరూ కళ ఇల్లు నిర్మాణం, ఇల్లు ఉండాలి, ఉపాధి ఉండాలి అనే సంకల్పం నరేంద్ర మోడీ గారిది. మరి